మనకి ఏంటంటే యాసిడ్కి కొంచెం యాసిడ్ కంటెంట్ కోసం పెరుగు వేసేసి బెల్లం వేసేసి మనం ఇది 7Q మెథడ్ లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇది కదా. దాంట్లో కూడా వాడేవాడి. అది మన ఫారెస్ట్ నుంచి కొంచెం తుక్కు తెచ్చి దాంట్లో జీవామృతంలో కూడా కట్టేవాడిని. అది ఉంది. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్. మన దగ్గర ఆవు పేడ ప్లస్ మన ఇంటి చుట్టూ రాలే ఆకులు ఇవన్నిటిని ఇలా కంపోస్ట్ చేసి మనకి ఎర్త్ వామ్స్. వావ్, చాలా ఉన్నాయి వామ్స్. గ్రేట్. సో ఇది మనం ఇట్లా ఇది ఎక్కడ చూసినా ఉంటాయి, ఎక్కడ చూసినా ఉన్నాయి. అవును, కుప్పలుగా ఉన్నాయి. గ్రేట్. ఇవి తిన్న తర్వాత మనకు వచ్చి వేస్ట్. అవును, మనం ఇలా దీని మీద వాటర్ పెడితే కిందకి దిగేసి మన దాంట్లోకి వచ్చేస్తుంది వాటర్. అవును, ఫిల్టర్ అయిపోయి దీనిపైన వాటర్ పెడతాం, దీంట్లోంచి ఫిల్టర్ అయ్యి కిందకి వస్తుంది. ఇందులోకి వస్తుంది. దాంట్లోనే మనం మళ్ళీ ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ కలుపుకుంటాం. ఇవన్నీ రకాలు ఇవన్నీ దీంట్లోకి డంప్ చేస్తాం. ఈ టోటల్ వచ్చి ఎన్పీకే. ఇవన్నీ ఎన్పీకే, జీవామృతం, వ్యాము, అవును, మిగతా అన్ని రకాలు ఇట్లా. ఇది కాకుండా ఇవన్నీ దీంట్లోకి డంప్ చేస్తాం. ఇవి కూడా అన్ని కలిపి దాంట్లో మిక్స్ చేసిన తర్వాత ఈ మోటార్ ఆన్ చేస్తే డ్రిప్కి వెళ్ళిపోతుంది. సో ఫర్టిగేషన్ లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోనే ఇది వచ్చేసి డికంపోస్టింగ్ బ్యాక్టీరియా. ఇది వచ్చేసి ఇది వచ్చేసి మన ఆవు పేడ, ఆవు యూరిన్, దాంతో పాటుగా మన దగ్గర దొరికి మంచి మంచి ఆకులు ఒక 7-8 రకాల ఆకులు. దశపర్ణిక ఆ టైపు అంటే మనం దాంట్లో కాన్సెప్ట్ తీసుకొని మనకి ఎలాగ ఉపయోగపడితే సింపుల్ గా మాడిఫై చేసుకొని మనకు ఉపయోగపడే విధంగా ఆకులు ఎంత వెళ్తున్నాయి. వీటిని దీంట్లో ఒకసారి కరిగిన తర్వాత ఒక 10 days 20 days ఇట్లా ఉండిపోయిన తర్వాత దీంట్లో బెల్లం వేస్తాం. దీంట్లోంచి 5% వాటర్ తీసుకుని దాంట్లో వేసి మళ్ళీ దాంట్లో బెల్లం వేస్తాం. సో ఏంటంటే దీంట్లో ఉండే యూజ్ఫుల్ బ్యాక్టీరియా మల్టిప్లై చేసి దాంట్లో మిక్స్ చేసి డ్రిప్ పంపిస్తారు. దీన్ని కూడా దాంట్లోకి డంప్ చేస్తాం. అందులో నుంచి మళ్ళీ అందులో నుంచి దాంట్లోకి మార్చేసి డ్రిప్ కి ఎక్కిస్తాం. ఇది వచ్చేసి కూరగాయల వేస్ట్. ప్రతిరోజు మనం బయట నుంచి కూరగాయలు ఫ్రూట్ వేస్ట్ అంతా తీసుకొచ్చి మొత్తం ఫస్ట్ ఒకసారి కిచెన్ వేస్ట్ కాకుండా బయట కూరగాయల షాప్ నుంచి వేస్ట్ తీసుకొస్తాం. ప్లస్ మన దగ్గర ఏమైనా ఫ్రూట్స్ రాలని ఉంటే అన్ని దీంట్లో వేసేసి ఫస్ట్ ఒక 3 months మూసేస్తాం బెల్లం వేసి. మూసేసిన తర్వాత ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత పైన కొత్తగా పైన యాడ్ చేస్తూ ఉంటాం. దీంట్లోంచి నీళ్లు ఒక డ్రాప్ అట్లా దీంట్లో పడతా ఉంటుంది. డ్రాప్స్ అడుగు నుంచి అడుగు నుంచి ఒక డ్రాప్ కంటిన్యూ పడతానే ఉంటుంది. మనం కొత్తగా యాడ్ చేస్తూ ఉంటాం, దీంట్లో కింద పడతా ఉంటుంది. సో కంటిన్యూస్ గా దీంట్లోంచి వచ్చే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్ అవుతుంది. లిక్విడ్ అంతా అందులోకి వెళ్ళిపోతుంటుంది. లిక్విడ్ వెళ్ళిపోతా ఉంటుంది.